ఇసుక తుఫాన్ కూడా ఒకసారిగా అందరినీ భయభ్రాంతకు గురిచేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం అంతా కూడా అత్తలాకుత్తలమవుతోంది. 6 మృతి చెందారు, మరొక 11 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే చెట్లు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా కూడా ఈ గాలివాన బీభత్సానికి ఇసుక తుఫాన్ కారణంగా నేలకూలాయి. ప్రస్తుతం అటువంటి నివాసాలు, వాహనాలు పూర్తిగా కూడా దెబ్బతినిపోయాయి. లోథీ రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో ఒకరు మృతి చెందగా గోకుల్పురిలో ఓ చెట్టు కూలిపోయి మరో యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఇక గజియాబాద్లో వేరువేరు సంఘటనలో 2 మరణించారు. గ్రేటర్ నోయిడాలో కూడా మరో 2 ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పటికే ముంబై, పూణే, బెంగళూరు ప్రాంతాలని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ వర్షాలు ఒక్కసారిగా ఢిల్లీని కూడా తాకాయి. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 6 మరణించగా ప్రస్తుతం 11 మందికి గాయాలని తెలుస్తోంది. ఇసుక తుఫాన్ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజల్ని భయభ్రాంతం గురి చేసింది. ఒక్కసారిగా వారంతా కూడా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పటివరకు 5 మరణించారు. దాంట్లో ఇంకొక 11 మంది కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏంటి ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వెదర్ అప్డేట్స్ ఏంటి? సో అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందికర పరిస్థితులు అధికారులు ఏ రకంగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు? దేశ రాజధాని ఢిల్లీ అలాగే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ అంతా కూడా పూర్తిగా ఇప్పుడే వర్షాకాలం వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ వర్షాలు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా క్యాపిటల్లో 7 చనిపోయారు, దాదాపు 50 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అటు విమానాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తిగా చెట్లు కూలిపోయాయి, వీధులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. చిన్నాభిన్నంగా ఉంది. పూర్తిగా అంటే భారీ వర్షాలతో, ఒక్కసారిగా అనుకోని వర్షాలతో దేశ రాజధాని అయితే జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఢిల్లీ నోయిడా, ఢిల్లీ గజియాబాద్, ఢిల్లీ గురుగ్రామ్ వంటి హైవేస్ అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో పూర్తిగా చెట్లు కూలిపోయాయి. ముఖ్యంగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో చాలా రోజులుగా ఎండలు మండుతున్నాయి ఢిల్లీలో. సో ఆ రకంగా ఒక్కసారిగా నిన్న బుధవారం రోజైతే సాయంత్రం సడన్ గా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ వర్షము, అలాగే వడగళ్ల వానలు, బలమైన గాలులు మొత్తం మీద దేశ రాజధాని పూర్తిగా దాని సమీప ప్రాంతాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఆ ప్రాంతం అంతా కూడా ఢిల్లీ పరిసర వాసులకు ఒక్కసారిగా ఉపశమనం కలిగించినప్పటికీ కొంత చెట్లు కూలిపోవడం, రోడ్లు కూడా పూర్తిగా జలదిగ్బంధం కావడం, ట్రాఫిక్ జామ్లు కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అలాగే ఈ దాదారి భాంగల్ రోడ్డు కూడా ఇరువైపులో ఉన్నటువంటి సైన్ బోర్డులు, టవర్లు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దాంతో పాటు ఢిల్లీ విమానాశ్రయంలో కూడా చాలా విమానాలు దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకంటే భారీ వడగళ్ల వానతో ఒకసారిగా విమానాలు కూడా దెబ్బతిన్నాయి. వాటి కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ కూడా ఒక్కసారిగా ఆ ఎల్లో లైన్ ప్రయాణికులకు గంటల తరబడి చిక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ అక్షర్ధామ్ ఫ్లైఓవర్ సమీపంలో సికంద్రా రోడ్, ఐటీఓకు దగ్గరటువంటి తిలక్ వంతెన కింద సహా అనేక నగరాల్లో అనేక ప్రదేశాల్లో అయితే పూర్తిగా నీరు నిలిచిపోయిన పరిస్థితి. దీంతో ప్రయాణికులు, అటు నివాసితులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురైన పరిస్థితి కనబడుతోంది. సో ఇటు ఐఎండీ చెప్తున్న వివరాల ప్రకారం ఉత్తర ఢిల్లీ అలాగే దక్షిణ ఆగ్నేయ వైపంతా కూడా మేఘావృతమై భారీ మేఘాలతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏమైతుందంటే దుమ్ము తుఫాన్ వస్తుంది. సో బలమైన గాలులు వీస్తున్నాయి. దుమ్ము తుఫాన్ కారణంగా పూర్తిగా ఢిల్లీ అంతా కూడా కప్పేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దుమ్ము ధూళితో ఒక్కసారిగా ఆ తుఫాన్ లాంటి వాతావరణం, సడన్ వర్షాలతో భారీగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న కురిసిన ఆకస్మిక వర్షానికి దాదాపుగా 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇందులో ఒక వికలాంగుడు కూడా ఉన్నారు, ఒక 22 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. సో 50 మంది పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే వెళ్తున్న వాహనాలపై చెట్లు పడడం, భారీగా గాలులు వీయడం, దాదాపు గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం, వడగళ్లతో కూడిన వర్షంతో ఒక్కసారిగా ప్రస్తుతం అయితే ఢిల్లీ అంతా అతలకుతలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పటికే 10ల సంఖ్యలో విమానాలను కూడా దారి మళ్లించారు. ఇటు 12 విమానాలను అయితే జైపూర్ కు డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరొక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ని ముంబైకి మళ్లించినట్టుగా తెలుస్తుంది. దీంతో విమాన కార్యకలాపాలకైతే తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. సో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా అటు ద్వారకా, కాన్పూర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, అలాగే మింటో రోడ్, లజ్పత్ నగర్ కానీ మోతీబాగ్ ప్రాంతాలు కూడా పూర్తిగా నీళ్లు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈ మార్నింగ్ పూట అంతా కూడా మెయిన్ జంక్షన్ లో పూర్తిగా భారీగా ట్రాఫిక్ సంబంధించి దీంతో అటు ఢిల్లీ అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరొక రాబోయే 24 గంటల పాటు తీవ్రమైన ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షం, దాదాపు గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ ఐఎండీ చెప్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్తో సహా అనేక ప్రాంతాలు శుక్రవారం కూడా అంటే ఉరుములు మెరుపులు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొత్తం 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరొక 40 విమానాలను దారి మళ్లించినట్టుగా ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు అటు
ఢిల్లీ లోకల్ ముఖ్యంగా సఫ్తర్గంజ్ ఏరియాలో అయితే దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసాయి. అలాగే సెంట్రల్ ఢిల్లీ గోల్డ్ మార్కెట్ ఈ లోధి రోడ్ లో కూడా భారీగా వడగళ్లు పడ్డాయి. నోయిడాలో కూడా భారీ వర్షం పడ్డట్టుగా వడగళ్లు పడ్డట్టుగా చెప్తున్నారు. సో వీటి కారణంగా అయితే విమానాల రాకపోకలకే తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే ఢిల్లీ శ్రీనగర్ విమానానికి కూడా వడగళ్ల వానతో కాస్త ఇబ్బంది కలిగి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న పరిస్థితి మనం చూసాం నిన్నంతా కూడా. సో రకమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఢిల్లీని అతలాకుతలం చేస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు మరొక 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకబోతున్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో ఇటు ఇప్పటికే అటు కర్ణాటక అంతర్గత కర్ణాటకలో ఉన్నటువంటి ద్రోణి ఆవర్తన ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, ఇక మధ్యప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు అంటే ఇటు ఢిల్లీలో కూడా సడన్ గా కురుస్తున్న వర్షాలు ఒక్కసారిగా వాతావరణ మార్పులకు మనకు సంకేతాలు ఇస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఋతుపవనాలు వస్తే కనుక ఇటు తెలంగాణలో పడుతున్నాయి, అటు హైదరాబాద్ లో పడుతున్నాయి, ఇక్కడ కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సో ఆ రకంగా పిడుగులతో ఇటు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఒక్కొక్కరు చనిపోయినట్టుగా, మహబూబాద్ జిల్లాలో 2 చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో కూడా పిడుగుపాటుకు మేకలు చనిపోయినట్టుగా వార్తలు అందుతాయి. సో ఇది అంటే అటు ఢిల్లీతో పాటు ఇటు మనకు కూడా వర్షాలు ఉండబోతున్నాయి 4-5 రోజుల్లో. సో ఆ రకంగా ఇప్పటికైతే తెలంగాణ జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే దేశ రాజధాని ఢిల్లీలో అయితే రెస్క్యూ కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ భారీగా నీరు నిలిచిందో ప్రధాన కూడల్లో దానంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమంటూ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఐఎండీ చెప్తున్న దాని ప్రకారం శుక్రవారం వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. రైట్ రామ్దాస్, సో మొత్తమే ఢిల్లీ మొత్తం ఒక్కసారిగా ఇసుక తుఫాన్తో పాటుగా మరోవైపు పెద్ద ఎత్తున గాలి బీభత్సం సృష్టించింది. దుమ్ము ధూళి ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఇక్కడ ఏంటంటే 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంటే అర్థం చేసుకోండి. 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంటే నేమ్ ప్లేట్ బోర్డ్స్ అన్ని కూడా ఎగిరిపోయాయి. వాహనాలే కొన్ని తేలికపాటి వాహనాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఏకంగా ఇల్లు ధ్వంసమైపోయాయి, చెట్లు నెలకొరిగాయి, కరెంట్ స్తంభాలు నెలకొరిగిపోయాయి. పెద్ద ఎత్తున ఒక బీభత్సం సృష్టించింది. గాలివాన బీభత్సంతో ఒక్కసారిగా ఢిల్లీ అతలాకుతలమైంది. సుమారుగా ప్రగతి మైదాన్ సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. ఇక పితంపుర నార్త్ వెస్ట్ ఢిల్లీలో 65 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. లోధి రోడ్లో 60 కిలోమీటర్ల వేగంతో, నజఫ్గర్ సౌత్ వెస్ట్ ఢిల్లీలో కూడా 50 కిలోమీటర్ల వేగంతో, సౌత్ వెస్ట్ ఢిల్లీలో మరొక చోట జాఫర్పుర 40 కిలోమీటర్ల వేగంతో, ఈ రకంగా ఎక్కడ చూసా మినిమం 40 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఏకంగా ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పరిస్థితి, 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇప్పటికే మా ప్రతినిధి రామ్దాస్ చెప్పినట్టుగా 100కు పైగా విమానాలని ఆలస్యంగా నడుపుతున్న 40కి పైగా విమానాలని దారి మళ్లించారు. సో ప్రస్తుతం ఇది సిచ్యువేషన్ ఢిల్లీలో కొనసాగుతోంది. ఇప్పటికే 7గురికి పైగా మరణించగా చాలా తీవ్రంగా గాయాలతో మరొక 50 మంది ఆసుపత్రి